రేవంత్ చేతగాని పాలనలో అన్నదాతలు యూరియో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. బస్తా యూరియా కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదిక దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. యూరియా స్టాక్ వచ్చిందని తెలిసి రాత్రి నుంచే కల్లెడ సొసైటీ దగ్గర రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి టోకెన్లు పంపిణీ చేస్తామన్న అధికారులు పత్తాలేరు. అయితే టోకెన్లు జారీ చేయకపోవడంతో రైతులు తీరకపడ్డారు. రైతులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రాత్రంతా జాగారం చేసిన యూరియా దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైతులను రోడ్డున నిలబెట్టిన కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అండ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం తప్పక చెప్తామని హెచ్చరించారు. సాయంత్రం 7 గంటలకు వచ్చి పడుకున్నాం. ఇక్కడ వెలుతురు లేదు, ఏం లేదు, పురుగు పూసి వాళ్ళకు ఒక ప్లానింగ్ లేదండి. ఏంటంటే జనాలు అందరి సొసైటీ కింద ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే బస్తాలు వచ్చినాయి, 50 బత్తాలు 100 బత్తాలు వచ్చినాయి ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరికి వచ్చినాయని చెప్తారు, అందరినీ వచ్చి పడుకుంటారు. అసలు ఏ ప్లానింగ్ లేదు వాళ్ళకు. అంటే పలానా ఈ విలేజ్కి ఇన్ని బస్తాలు వచ్చినాయి కాబట్టి ఈ విలేజ్కి ఇంత ఇస్తాం అనే ఏం లేకుండా డైరెక్ట్ జనాలందరూ వచ్చి పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ రాగానే ఏమంటున్నారంటే పలానా ఈ విలేజ్ ఇస్తాం అని చెప్తున్నారు. అదేదో ముందు ప్లానింగ్ ఉంటే జనాలు ఇంత రారు కదా, రాదు. మళ్ళీ ఒకటి చెప్పనా, ఇక్కడ దాదాపు నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి. నెల దాడుతుంది. ఈ సొసైటీ కింద ఉన్న జీపీలందరూ అందులో ఉన్న రైతులందరూ ఇక్కడ వచ్చి రాత్రులు పడుకుంటున్నారు. కానీ ఏ లాభం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రావంగానే నైట్ మొత్తం పడుకున్నాం. ఇక్కడ రావంగానే ఏమంటున్నారంటే పర్వతగిరి, దౌలత్ నగర్ లేకపోతే రోలకల్ ఈ జీపీలకి ఇస్తా ఉన్నారు. ఆ ప్లానింగ్ ఏదో ముందేంటే జనాలు ఇక్కడ రారు కదా. ముందు ఆలోచనతోటి ఆలోచించి ఇవాళ పలాని ఇవాళ 4 ఊళ్ళకి ఇస్తాం, మళ్ళీ నెక్స్ట్ 4 ఇస్తాం. అదే ఇన్ఫర్మేషన్ పట్టా పాస్బుక్ జిరాక్స్ రైతుల ఫోన్ నెంబర్ తీసుకొని పలానా వ్యక్తికి ఇవాళ రావాలంటే ఈ పురుగు పూసి దూమలు ఈగలు ఇలా ఇబ్బంది పడకుండా మేము అదే రోజు టైం పెడితే ఆ టైం మా ఫోన్ నెంబర్ తీసుకొని మాకు కాల్ చేస్తే మేము ఈ పని రైతులు పని చేయకుండా ఆడలు నైట్ పిల్లలు గాని మేము గాని అంత వ్యవసాయ ఇల్లు వదిలిపెట్టుకొని ఈ నైట్ లో పండుకోవాలన్నంత అవసరం ఏంది సార్? నైట్ 2 గంటలుగా ఏమంటారు అధికారులు? ఏమంటారు? ఒక లేడీస్ మీద 15 మంది లేడీస్ పడితే ఆమె పాపం బతికిందో సచ్చిందో తెలియదు. మొన్న ఇక ఆమె కుంటుకుంటా పోయింది పాపం. ఆమె ఎట్లా పరిస్థితి ఆ ఊరిలో బస్తా. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికాంత్ చెప్పండి, ఇటు వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదిక దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉంది? పూర్తిగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కోసం రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రతిరోజు రైతులు తెల్లవారకు ముందే క్యూ లైన్ నిలబడాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇవాళ కూడా వరంగల్ జిల్లా పర్వతగిరి దగ్గర ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. నిన్న అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నటువంటి రైతులు జాగారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రైతు వేదికల దగ్గరికే వాళ్ళు యూరియా కోసం వచ్చి టోకెన్లు ఇచ్చేటువంటి సందర్భంలో టోకెన్లు తీసుకోవడానికి, యూరియా బస్తాలు తీసుకోవడానికి రాత్రిపూటే అక్కడికి వచ్చి పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా జాగారం చేయాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి నుంచి అధికార యంత్రాంగం అంతా కూడా పత్తా లేకుండా పోయింది. తెల్లవారుజాము నుంచే నామమాత్రంగా టోకెన్లు జారీ చేసినప్పటికీ పూర్తిగా అక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా మాత్రం యూరియా పంపిణీ ప్రక్రియ జరగడం లేదు. పూర్తిగా పర్వతగిరి మండలం కల్లెడ సొసైటీ వద్ద కూడా
గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే 1/2 కిలోమీటర్ మేర క్యూ లైన్లు కనిపిస్తా ఉన్నాయి. తీవ్ర ఇబ్బందుల్లో మహిళలు వృద్ధులు కూడా అక్కడికి యూరియా ఎలాగైనా దొరకబట్టుకోవాలి, మా పొలానికి వేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మహిళలు వృద్ధులు కూడా ఆ క్యూ లైన్లలో బారులు తీయాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు తినడం లేదు. చీమ పుట్టినట్టయినా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పూర్తిగా టోకెన్లు జారీ చేయకపోవడంతో కల్లెడ సొసైటీ దగ్గర రైతాంగం అంతా కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. రైతులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ముఖ్యంగా టోకెన్ల కోసం పోలీసులను వెంబడించాల్సిన పరిస్థితి రైతులకు వచ్చిందంటే ఎంత తీవ్ర ఆగ్రహంతో రైతులతో ఉన్నారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిరోజు యూరియా కోసం ఇలా బారులు తీరాల్సి వస్తుంది, జాగారం చేయాల్సినటువంటి దుస్థితి వస్తా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే యూరియా సంబంధించినటువంటి లారీలు వచ్చే క్రమంలో భాగంగా టోకెన్లు ఇస్తా ఉన్న ప్రక్రియలో భాగంగా ఆ బస్తాలు ఎలాగైనా దొరకబట్టుకోవాలన్నటువంటి ఆలోచనతో రైతులు అక్కడ తోపులాట జరుగుతా ఉంది, చోటు చేసుకుంటా ఉంది. కొన్ని చోట్ల మహిళలు స్పృహ తప్పి పడిపోవడం లాంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అర్థంపేట కావచ్చు, స్టేషన్ నంతూరు కావచ్చు, ఆ క్యూ లైన్లలో గంటల తొరబడి నిలబడి మహిళా రైతులు స్పృహ కోల్పోతున్న అటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఇటు జిల్లా యంత్రాంగంలో రాష్ట్ర ప్రభుత్వంలో తులన రావడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే రాష్ట్రంతా కూడా పర్వతగిరి మండలంలో వివిధ రైతు వేదికల దగ్గర జాగారం చేసిన రైతుల పరిస్థితి నిరసనం. Right. All right, Ravikant. Thank you for the updates.